కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దేవస్థానానికి వచ్చిన మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ధర్మం కోసం అమ్మవారు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని, అమ్మవారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు. తెనాలిలో వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి ఏళ్ల తరబడి గుర్తింపు ఉందని తెలిపారు. కమ్యూనిటీగా కలిసి కట్టుగా చక్కటి ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. సమాజానికి ఒక ఆలోచన వచ్చే విధంగా
ప్రపంచ శాంతి కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అమ్మవారు చేసిన త్యాగం మనందరం గుర్తించుకోవడమే కాకుండా మన కల్చర్లోనూ మన భావాల్లోనూ ఆ భావన వచ్చే విధంగా స్థానికంగా ఉన్న మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా మన ఆలయంలో చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందప్పటి నుంచి కూడా ఇచ్చిన మాట మేరకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిన కార్యక్రమం అని ఈ రోజున ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న సందర్భం మనందరం కూడా గర్వపడే విధంగా నిర్వహించుకున్నాం. మనస్ఫూర్తిగా పెద్దలందరినీ, శ్యామ్ గారిని, తదితర బోర్డు మెంబర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చక్కటి ఏర్పాట్లు చేశారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో తెనాలికి ఉన్న ప్రత్యేకతని అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలి, ఎంతో సాధించుకోవాలి. మనందరం కూడా ఏ విధంగా త్యాగాల కోసం సిద్ధమై అందరినీ కదిలిచ్చారో ఆ అమ్మవారి త్యాగాలు ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తిని మన సమాజాని కోసం ఉపయోగపడే విధంగా కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జై వాసవి. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా తెనాలిలో జరుగుతుంది. ప్రభుత్వం వారు వాసవి కన్యకా పరమేశ్వరి త్యాగాన్ని, ఆత్మార్పణాన్ని గుర్తించి సొసైటీకి అమ్మవారి త్యాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో గుర్తించి దీన్ని ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగను ప్రకటించడం వయసులందరికీ ఎంతో గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి ఆర్యవైశ్యులందరూ తమ ధర్మాన్ని పాటించి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి భక్తి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. అట్లాగే తెనాలి ప్రజలందరికీ వాసవి దేవస్థానం అమ్మవారు అంటే ఎంతో భక్తి. మా ఊరు మొత్తాన్ని దేవస్థానం కాపాడుతుందని చెప్పి అందరూ కులాలకు అతీతంగా అమ్మవారిని పూజిస్తారు. ఇది తెనాలికి ఎంతో గర్వకారణము. కానీ ఇప్పుడు అందరూ గుడికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందరని ప్రార్థన.